The next topic, which is very important from the examination point of view. Okay, you have the third question, two parts. Okay, first part he will ask you that okay, any one advanced technique, okay, illustration or freezing or reverse osmosis or ion exchange process or adoption, he will ask you. But coming to the second question, 3b, okay, రెండు క్వశ్చన్లు ఉన్నాయి, రెండు క్వశ్చన్లో క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, హౌ యూ రిమూవ్ ఆఫ్ ఐరన్ అండ్ మ్యాంగనీస్ ఇన్ వాటర్. నువ్వు వాటర్లో ఐరన్ అండ్ మ్యాంగనీస్ ఎలా రిమూవ్ చేస్తావని. లేదు అంటే కనుక హౌ డూ యూ రిమూవ్ కలర్ అండ్ ఆర్డర్ ఇన్ ఏ వాటర్. ఒక వాటర్లో ఒక స్మెల్ వచ్చినా కానీ లేదా కలర్ ఉన్నా కానీ ఎలా రిమూవ్ చేస్తావని అడుగుతాడు. ఓకే, లెట్స్ సీ ద ఓకే రిమూవ్ ఆఫ్ ఐరన్ అండ్ మ్యాంగనీస్. వాటర్లో ఐరన్ అండ్ మ్యాంగనీస్ ఓకే ఎలా రిమూవ్ చేస్తావో చూద్దాం. ఐరన్ అండ్ మ్యాంగనీస్ వాటర్లో ఎందుకు ఉంటుంది అంటే కనుక ఓకే, ద ఎర్త్ క్రస్ట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 5% ఆఫ్ ది ఐరన్. మన భూములని 5%, ఓకే, భూగర్భంలో 5% ఖనిజం కలిగి ఉంటుంది. ఈ ఖనిజాలు ఎలా ఉంటాయంటే సాల్యుబుల్ ఫార్ములా అంటే కలిగి ఉంటాయి వాటర్లోని. ఓకే, విచ్ ఈస్ నాట్ ఏ గుడ్ ఫ్యాక్టర్ ఫర్ ది వాటర్. అదేవిధంగా మ్యాంగనీస్ విచ్ ఈస్ ఆల్సో లుకింగ్ లైక్ ఏ సిమిలర్ టు ద ఐరన్. ఐరన్ లాగే చూడడానికి ఉంటుంది. ఇది కూడా మనకి ఎర్త్ క్రస్ట్లో 0.05% కలిగి ఉంటుంది. సో ఇది కూడా మనకి వాటర్లో ఉంటుందమ్మా. సో ఐరన్ మనకి మ్యాంగనీస్ డిజైరబుల్ ఫ్యాక్టర్స్ కావు. ఈ రెండు కూడా రిమూవ్ చేయాలి. సో నువ్వు ఎలా రిమూవ్ చేస్తావు అని అడుగుతాడు. సార్ ఎందుకు రిమూవ్ చేయాలి అంటే కనుక మనం ఇప్పుడు ఐరన్ రిమూవ్ చేయకపోతే డైరెక్ట్గా భూమి నుండి వచ్చే వాటర్ని మనం యూజ్ చేసినట్టయితే ఏమవుతుందంటే ఐరన్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఫర్ ద వాషింగ్ అవర్ క్లోత్స్, మన క్లాత్స్ కనుక యూజ్ చేసుకున్నట్టయితే మనకి ఒక స్ట్రెయిన్స్ లాంటి ఫామ్ అవుతాయి. మీరు చూసారు లేదో, ఒక ఎల్లో కలర్ మరకలు అంటే కనిపిస్తాయి. ఓకే, ఎందుకు కనిపిస్తాయి బట్టల మీద అంటే కనుక వైట్ కలర్ బట్టల మీద కన్నా డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఐరన్ ఇన్ ద వాటర్. ఓకే, అదేవిధంగా ఒకవేళ మ్యాంగనీస్ రిమూవ్ చేయకపోతే ఏమవుతుంది సార్ అంటే కనుక ఇఫ్ యూ సీ ద బాత్రూమ్ ఫ్లష్, మన బాత్రూమ్స్ గట్రా ఫ్లష్ ఉంటుంది కదా, ఫ్లష్ చూసినట్టయితే లోపల మనకి బ్లాక్ కలర్లో మరకలు వచ్చి ఉంటాయి. సో దోస్ ఆల్ స్ట్రెయిన్స్ విల్ బి కాజ్డ్ డ్యూ టు ద మ్యాంగనీస్ వల్ల ఆ మరకలన్నీ కూడా ఫామ్ అవుతాయి. సో that is not a desirable. That's why we need to remove the iron and as well as the manganese in the water. Up to some extent level it is okay, but limiting beyond that we can't acceptable that. Okay, our aim is to remove the manganese, iron and manganese. Let's see. Drinking water, if you are drinking that water excess amount of తక్కువ మోతాదులో ఐరన్ అండ్ మ్యాంగనీస్ ఉంటే పర్వాలేదు, which is good for the health. బట్ అధిక మొత్తంలో ఉండడం కూడా డేంజర్. అధిక మొత్తంలో ఉండకూడదు. ఓకే, విచ్ డిస్ట్రాయ్స్ అవర్ మ్యూకస్ మెంబ్రైన్. ఓకే, లెట్స్ సీ. ఏ స్మాల్ వాటర్ ప్లాంట్స్ మే చూస్ టు ఎయిదర్ ఓకే సీక్వెన్స్ ఆర్ రిమూవ్ ద ఐరన్ మ్యాంగనీస్. ఓకే, చాలా చిన్న చిన్న పరిశ్రమలు మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం చూసుకునే చాలా సో అండ్ సో ఎక్స్ అనే వాటర్ బాటిల్ కంపెనీ, వై అనే వాటర్ బాటిల్ కంపెనీ, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఆర్ఓ వాటర్ అని చెప్పి వాటర్లో ఉండే అన్నీ రిమూవ్ చేసి మనకి సప్లై చేస్తున్నాయి. జీరో, అందులో మీకు ఏముండవు మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఓకే న్యూట్రియంట్స్ కానీ ఏమి ఉండవు, జీరో. ఓకే, ఏమీ లేకుండా మనకి వాటర్ వస్తున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, సీక్వెంటైజేషన్ ఓన్లీ వర్క్స్ ఫర్ కంబైన్డ్ ఐరన్ అండ్ మ్యాంగనీస్ కాన్సంట్రేషన్ అప్ టు 1 ఓకే mg per liter. ఓకే, మనకి యాక్సెప్టబుల్ ఎంత అంటే ఒక లీటర్లో ఓకే 1.0 మిల్లీగ్రామ్స్ అనేది ఐరన్ అండ్ మ్యాంగనీస్ ఉండాలి. ఓకే, ఓన్లీ ఇన్ ద కేసెస్ వేర్ ద ట్రీట్మెంట్ ఈస్ నాట్ పర్మనెంట్. Removal is usually achieved through the ion exchange or oxidation. ఓకే, మనం ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ద్వారా కూడా రిమూవ్ చేయొచ్చు. అది గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ద్వారా రిమూవ్ చేయొచ్చు ఫస్ట్. లేదనుకుంటే కనుక ఫిల్టరేషన్ తెలుసుకున్నాం మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం కదా, నానో ఫిల్టరేషన్, ఓకే, మైక్రో ఫిల్టరేషన్ అండ్ అల్ట్రా ఫిల్టరేషన్. ఆ ఫిల్టరేషన్ ద్వారా కూడా మన ఐరన్ అండ్ మ్యాంగనీస్ దాని గురించి రాసేస్తారు. తర్వాత అయాన్ ఎక్స్చేంజ్ ద్వారా రిమూవ్ చేస్తారు. సో అయాన్ ఎక్స్చేంజ్ గురించి కూడా రాస్తారు. తర్వాత there are a number of okay chemical oxidants and filtration media available. ఇక్కడ చూడండి, కెమికల్ ఆక్సిడెంట్స్ ద్వారా అంటే సమ్ కెమికల్ ద్వారా అంటే సమ్ లైమ్ అంటే మనం తెలుసుకున్న సున్నం కలపడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వరకు కూడా ఓకే కరగని అంటే సాల్యుబుల్ ఫామ్లో ఉండే ఐరన్ అండ్ మ్యాంగనీస్ ఏమవుతాయంటే ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్ కింద ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ సున్నంతో రియాక్ట్ అయిందో ఒక ప్రెసిపిటేట్ ఒక ముద్ద కింద ఫామ్ అవి వాటర్ కింద ఫామ్ అయిపోతాయి. సో అప్పుడు వాటర్లో కంప్లీట్గా ఐరన్ అండ్ మ్యాంగనీస్ కూడా రిమూవ్ అవుతాయి. సో ఇది కూడా రాస్తారు. అండ్ ఫిల్టరేషన్ మీడియా, ఆ తర్వాత ప్రెసిపిటేట్ని ఫిల్టర్ చేసి వాటర్ని మీరు ప్యూరిఫై చేస్తారు. అవైలబుల్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద వేరియస్ కాంబినేషన్స్. సో మీరు ఇప్పుడు ఎగ్జామ్లో అడుగుతాడు హౌ కెన్ యూ రిమూవ్ ద ఐరన్ అండ్ మ్యాంగనీస్ అంటే ఫస్ట్ రిమూవ్ చేయాలనుకుంటే కనుక అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ద్వారా రిమూవ్ చేస్తావు. లేదు అనుకుంటే కనుక ఆక్సిడేషన్ ఫిల్టరేషన్, దట్ ఈస్ నానో ఫిల్టరేషన్, మైక్రో ఫిల్టరేషన్, అల్ట్రా ఫిల్టరేషన్ ద్వారా రిమూవ్ చేస్తావు.
లేదు అనుకుంటే బై యాడింగ్ ద సింప్లీ లైమ్ సోడా, అంటే లైమ్ సోడా ఏంటంటే సున్నం యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పటి వరకు కూడా నీటిలో కరిగి ఉండే సాల్యుబుల్ అయిన ఐరన్ అండ్ మ్యాంగనీస్ ఫామ్ టు ప్రెసిపిటేట్, ఒక ముద్ద కింద ఫామ్ అవుతుంది. ఓకే, తర్వాత ఆ ముద్దను ఫిల్టరేషన్ ద్వారా ఏం చేస్తామంటే పక్కన తీసి వాటర్ని ప్యూరిఫై చేసినట్టు అవుతుంది. ఆ వాటర్లో ఏమవుతుంది, ఐరన్ అండ్ మ్యాంగనీస్ అనేది ఉండదు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్.